ఈరోజు మనము త్రిబుల్ ఐటీ డిఎం జబల్పూర్లోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ కంప్లీట్గా నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన ప్యాకేజీని తీసుకోవచ్చు. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే డైరెక్ట్గా నేను మీతోటి మాట్లాడతాను. ఇక్కడ మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 1-on-1 ఉంటుంది. బయటలాగా కామన్గా అనేది జనరలైజ్డ్గా ఉండదు. 1-on-1గా నేనే మీతోటి మాట్లాడతాను. ఇంకా అదే కాకుండా ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ తోటి మాట్లాడించడం ఇలా మన దగ్గర చాలా బెటర్గా ఉంటుంది మీరు మార్కెట్తో కంపేర్ చేస్తే. సో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ప్యాకేజెస్ గురించి తెలుసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో రాహుల్ మాట్లాడేది? ఓకే, నా పేరు నరేష్. ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే. లైక్ మీరు కంఫర్టబుల్ కదా? యా యా. అంటే ఏంటంటే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, లైక్ మీ కాలేజ్ గురించి. ఓకే. మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు ఏం లేదు. ఓకే. సో రాహుల్, లైక్ మీ ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తావు? యా లైక్ వాళ్ళు చాలా మంచిగానే చెప్తారు క్లాసెస్ అన్నట్ ఆల్. ఓకే. యూ కెన్ హ్యావ్ లైక్ యూ కెన్ డూ ఇంటర్న్షిప్స్ అండర్ దెమ్. బెటర్ అంట ఒక లా. ఓకే. ఇంతకుముందు మీ కాలేజ్లో ఒక ఇష్యూ అయింది, ఐడియా ఉందా? హాస్టల్ Yeah. రూమ్స్, హాస్టల్ రూమ్స్. గర్ల్స్ హాస్టల్లో. యా యా. లైక్ అది ఏంటి, అసలు ఏం జరిగింది? యా బేసికలీ ఏమైందంటే లైక్ ఒక ఆమె ఉండే, లైక్ ఆమె సీనియర్, మా సీనియర్. ఓకే. అప్పుడు నువ్వు ఏ ఇయర్ రాహుల్? ఇప్పుడు నేను సెకండ్ ఇయర్. ఓకే, అంటే ఆవిడ ప్రెసెంట్ థర్డ్ ఇయర్. యా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎగ్జాక్ట్ తెలియదు. ఓకే ఓకే. యా బేసికలీ ఏమైందంటే లైక్ తన బాయ్ ఫ్రెండ్ ప్రెజరైజ్ చేయడం వల్ల ఆమె అలా చేసిందని అన్నారు మరి. ఓకే, అసలు ఏం చేశారు, అసలు ఏం జరిగింది? యా అంటే టేకింగ్ వీడియోస్. ఓకే అన్నట్టు ఆల్. ఓకే ఓకే. సో అది నిజమే, జరిగింది నిజం. యా యా. ఓకే. లైక్ అంటే మా కాలేజ్ ఫ్యాకల్టీ కూడా లైక్ మరి ఇష్యూ పెద్దదవుతే కాలేజ్ రెప్యుటేషన్ పోయేది, ఇంకా మళ్ళీ వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే బాగోదని చెప్పి క్లోజ్ చేసేసారు ఫాస్ట్ గా సాల్వ్ చేసి. ఓకే ఓకే. సాల్వ్ అంటే ఎలా చేశారు? లైక్ టాకింగ్ విత్ దెమ్. ఆమెకి లైక్ కాలేజ్ నుండి రెస్టికేట్ చేశారు. ఓకే, ఆ అమ్మాయిని తీసేశారు కాలేజ్ నుంచి. ఓకే. సో చలో నెక్స్ట్, ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ పర్లేదు, లైక్ మెస్ కొత్త కాంట్రాక్ట్ వస్తుంది నెక్స్ట్ ఆగస్ట్ లో. ఓకే. అది బిట్ ఇంప్రూవింగ్ ఫ్రమ్ స్టార్ట్. ఓకే. ఇప్పుడు ఈ హాస్టల్స్ ఎలా ఉంటాయి అసలు, అలాట్మెంట్ ఇవన్నీ ఏంటి, షేరింగ్ ఎంత? ఓకే, ఇప్పుడు లైక్ ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ లో అయితే రూమ్ ఆఫ్ 2 ఫస్ట్. రూమ్ కి ఇద్దరు ఫస్ట్ ఇయర్ లో. యా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రూమ్ కి ముగ్గురు. ఓకే. ఫైనల్ ఇయర్ రూమ్ కి ఒకరు. ఓకే. అంటే ముగ్గురు అంటే లైక్ రూమ్ స్పేషియస్ గా ఉంటది. అదే అదే. ఎన్ని హాస్టల్స్ ఉంటాయి? అరౌండ్ ఒక నిమిషం. 7. టోటల్ 7 హాస్టల్స్ ఉంటాయి. యా 7 ప్లస్ ఇంకా విజిటర్స్ కి ఇంకో ఎక్స్ట్రా. ఓకే ఓకే. మీ కాలేజ్ చాలా పెద్దది, అడవిలో ఉంటుందా? అంటే అడవిలో ఉంటుందా ఇన్ ద సెన్స్ సిటీకి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరమే. ఓకే. అంటే అంత మరి అడవిలో ఉన్న టీమ్ అంటే యానిమల్స్ వస్తుంటాయి, నిజమా? యానిమల్స్ అంటే లైక్ యూ కెన్ స్పాట్ డియర్స్, పికాక్స్ ఫ్రీక్వెంట్ గా. ఓకే. ఇంకా ఇప్పుడు అసలు ఈ ఇంటర్న్షిప్స్ ఎలా నడుస్తాయి, అసలు ఉంటాయా, ఎలా ఉంటాయి ఏంటి? ఇంటర్న్షిప్స్ అవన్నీ లైక్ థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అవుతాయి.
ఐ మీన్ కాలేజ్ సైడ్ అవన్నీ థర్డ్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే. లైక్ దే ఆర్ వెల్ ప్లేసింగ్. లైక్ రీసెంట్ గా వీసా వచ్చింది. ఓకే. వీసా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓకే. పర్లేదు కంపెనీస్ బాగానే వస్తున్నాయి. అండ్ ఒకేలా ఇఫ్ యు ఆర్ ఫీమేల్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ సెకండ్ ఇయర్ ఓన్లీ. ఓకే. ఫీమేల్స్కి సెకండ్ ఇయర్ నుంచి. యా, ఇది లైక్ అంటే నేనేమన్నా అంటే అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవాలంటే అసలు ఎలా? ఇంటర్న్షిప్ కి లైక్ బేసిక్ స్టార్టింగ్ ఒక క్రైటీరియా ఉంటుంది, సిపిఐ క్రైటీరియా. ఇంకా రెజ్యూమ్, దెన్ ఆన్లైన్ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ. ఎవరు కండక్ట్ చేస్తారు ఇదంతా? ఆన్లైన్ టెస్ట్ అవన్నీ కాలేజ్ లోనే అయిపోతాయి. ఇంటర్వ్యూ కంపెనీ. ఓకే. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఇంతేనా? ప్లేస్మెంట్స్ కూడా అంతే. ఓకే. ఇంకోటి ఆఫ్ క్యాంపస్ కొంచెం ఉన్నాయి ప్లేస్మెంట్స్ అని విన్నాను, నిజమేనా? యా, ఆఫ్ క్యాంపస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్ అదే ఇంతకుముందు 1.2 CR సంథింగ్ ఎవరికి వచ్చింది ఆఫ్ క్యాంపస్ అని విన్నాను. యా యా. ఓకే. సో నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ అసలు ఉంటాయా ప్రతి ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ల్యాబ్స్? యా, మొత్తం సెగ్రిగేటెడ్. సిఎస్సి ల్యాబ్ సెపరేట్, ఈసీ ల్యాబ్ సెపరేట్, మిక్ ల్యాబ్ సెపరేట్, అండ్ డిజైన్ ల్యాబ్ కి కూడా సెపరేట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లైక్ ర్యాగింగ్ ఏమైనా సీనియర్ జూనియర్ ర్యాగింగ్ ఇలాంటివి? లేదు, అలాంటివి ఏం లేవు. అసలు లేదు, అంటే సీనియర్స్ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇంటరాక్షన్ కూడా లేదా? ఇంటరాక్ట్ అంటే సీనియర్స్ ఇంటరాక్ట్ అవుతారు జూనియర్స్ తో స్టార్టింగ్. ఓకే. లైక్ నీకు ఫ్యూచర్ లో ఏ హెల్ప్ కావాలన్నా సీనియర్స్ ని అడిగేది, లైక్ పివైక్యూస్ అండ్ దట్ ఆల్. పోతే ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎలా రావు? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆఫ్టర్ 3 you'll have buses from college. ఓకే. బస్ ట్రాన్స్పోర్ట్ నీకు అరౌండ్ 20 రూపీస్ పడుతుంది సిటీకి వెళ్ళడానికి, అండ్ వైస్ వర్సా సిటీ నుండి రావడానికి. ఆఫ్టర్ 3 అంటే ఆఫ్టర్నూనా? యా, ఆఫ్టర్నూన్ 3 తర్వాత నుంచి బస్సెస్ ఉంటాయి. మార్నింగ్ ఉండవా? మార్నింగ్ ఉండవు. మార్నింగ్ వెళ్ళాలంటే బై త్రూ ఆటో వెళ్ళాలి. ఓకే. అది ఎక్కువ ఛార్జ్ చేస్తారా? యా. ఓకే. నెక్స్ట్ ఏమైనా తినడానికి ఎప్పుడైనా మన వాళ్ళు ఎలా ఏంటి బయటికి వెళ్ళినప్పుడు మన తెలుగు రెస్టారెంట్స్ ఏమైనా ఉండటం ఇలా ఏమైనా ఉన్నాయా? యా, తెలుగు అంటే యుల్ హ్యావ్ సమ్ రెస్టారెంట్స్. అంటే ఇప్పుడు కాలేజ్ దగ్గరికి ఒకటి వస్తుంది పార్సల్, చార్మినార్ బిర్యానీ పాయింట్ అని. ఓకే. ఇంకా హైదరాబాద్ హౌస్ బాగుంటుంది. ఈ ఫెస్ట్లు ఈవెంట్లు ఇలాంటివి ఏమైనా జరుగుతాయి ఇయర్లో? ఫెస్ట్ ఈవెంట్ అంటే టెక్ ఫెస్ట్ అభికల్పన ఉంటది, ఇంకోటి కల్చరల్ ఫెస్ట్ ఏదో ఒకటి ఉంటది. ఓకే. యా, లైక్ లార్జ్ స్కేల్ అని కాదు కానీ విత్ ఇన్ కాలేజ్ చేస్తారు. ఓకే. ఇంకా లైక్ కోడ్ అది టీపీసీ వాళ్ళవి ఉంటాయి, హ్యాకథాన్స్ అండ్ దట్ ఆల్. ఓకే. ఇంకా లైక్ మీరు ఏమన్నా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ప్లేసెస్ ఉంటాయా తిరగడానికి? యా, తిరగడానికి మొత్తం ఒక నైట్ పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మంచి ప్లేసెస్ కి ఒక నైట్ సరిపోద్ది. అలాగే నేను అనేది 1 డేలో లైక్ మార్నింగ్ వెళ్ళి ఏమన్నా ఒక తిరగ మాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మార్నింగ్ వెళ్ళి మాల్స్ యూ హ్యావ్ 3 malls. మూవీస్ మన తెలుగు సినిమాస్ ప్లే అవుతాయి అక్కడ? యా యా. ఓకే. సో ఇంకా మీ సబ్ జూనియర్స్కి ఏమైనా చెప్పాలనుకున్నావు రాకుల్? యా, అంటే కాలేజ్ మంచిదే. యుల్ హ్యావ్ ఇంటర్ డిసిప్లినరీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, లైక్ టాకింగ్ విత్ డిజైన్ అండ్ దట్ ఆల్. ఓకే. ఇంకా యుల్ హ్యావ్ ఎక్స్ట్రా లైక్ జపనీస్ అని ఒకటి ఉంటుంది కోర్స్. ఓకే. సో యూ కెన్ ఈజీ గో టు జపాన్ ఇంటర్న్షిప్స్ అండ్ దట్ ఆల్. ఓకే. యా. సో థ్యాంక్ యూ రాహుల్. యా యా. ఓకే.